హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. చాలా డేస్గా కామెంట్ సెక్షన్లో మీ అమ్మగారు ఎప్పుడు వస్తారు, ఏంటి, ఎలా ఉన్నారు, ఏంటి అని కామెంట్ చేస్తూ ఉన్నారు కదా. ఫైనల్లీ ఈరోజు మా అమ్మ అయితే ఇంటికి రాబోతుందనమాట. పుట్టింటికి తీసుకువెళ్ళడం, బట్టలు పెట్టడం ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ రోజు అయితే రాబోతుంది. సో వంట అందుకనే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:15 అయితే అయిందనమాట. సో కొంచెం ఫాస్ట్గా పనులన్నీ తేల్చుకుంటే కొంచెం అలా ఖాళీగా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుందని వెంటనే చేసుకుంటున్నాను. లక్కీ అయితే ఇంకా పడుకున్నాడు. ఇంకా నా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు పెద్దగా కుక్ చేయడానికి ఏం లేదు. ఈరోజు సాటర్డే అనమాట. నాన్ వెజ్ అన్నది తినము, ఓన్లీ వెజ్. అది కూడా ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఓన్లీ టిఫిన్స్ తింటామన్నమాట, రైస్ తినము. కాబట్టి ఏదైనా సింపుల్గా కర్రీ అండ్ అలాగే ఇంట్లో చేసుకుంటాం కదా పచ్చడి, అలా ఏమైనా అయితే ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. కర్రీ అయితే ఆల్మోస్ట్ డన్. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి స్ప్రౌట్స్, ఇది మాకు అమ్మ కోసం టిఫిన్ అయితే చేస్తాను. గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. అది కూడా మా అమ్మ స్టైల్లో. ఇది నాకు చాలా ఇష్టము. చాలా లాంగ్ బ్యాక్ తర్వాత నేను మళ్ళీ ఇలా చేస్తున్నాను. ఇక వంట సెక్షన్ అంతా ఫాస్ట్గా క్లియర్ చేసుకుని బయట క్లీనింగ్ చేద్దామని వచ్చేసరికి ఇదేండి మా ఇంటి దగ్గర కండిషన్. అప్పుడే లాస్ట్ ఫ్యూ మంత్స్గా రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుందన్నమాట మాకు దగ్గరలో. దానివల్ల అక్కడ వేస్తున్న ఎర్రమట్టి కానీ ఇసుక కానీ అవన్నీ ఎగిరొచ్చి ఫుల్గా బయట అయితే డస్ట్తో కవర్ అయిపోతుంది. నాకున్న బిజీ స్కెడ్యూల్లో ఏంటంటే ఎవ్రీడే క్లీన్ చేసుకోవడం అయితే అసలు అవ్వట్లేదు. ఒక 2 రోజులకో 3 రోజులకో క్లీన్ చేస్తుంటే ఇదన్నమాట పరిస్థితి. ఇంతమందాన్ని డస్ట్ వచ్చేస్తుంది. సో దీనివల్ల మొత్తం ఎయిర్ క్వాలిటీయే ఎఫెక్ట్ అయింది అనిపిస్తుంది అనమాట. లైక్ నాకైతే లిటరల్లీ డస్ట్ ఎలర్జీ అన్నది ఫుల్ ఉంటుంది. లైక్ తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి, పింపుల్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. నిజంగా చాలా అయితే సఫర్ అవుతున్నాం. ఎప్పుడు ఈ పని అంతా అవుతుందో ఏమో కానీ ఇలాగా మనకి డస్ట్ వచ్చిందనుకోండి, గచ్చు పైనో లేదంటే ఇలా కారు పైనో పడ్డది ఇలా క్లీన్ చేసేసుకుంటాం. కానీ స్కిన్కి అయ్యే డ్యామేజ్ అంతా ఎంత కాదండి. పింపుల్స్ వచ్చేసి లిటరల్లీ చాలా సఫర్ అవుతున్నాను. దానికి సొల్యూషన్ లేదా అంటే డెఫినెట్లీ ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. స్కిన్ కేర్ అన్నది రెగ్యులర్గా మనం ఫాలో అవ్వాలి. సో ఫ్రీక్వెంట్ ఫేస్ వాష్ అలా చేసుకోవడంలో ఏంటంటే పింపుల్స్ ప్రాబ్లం చాలా తగ్గుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఇలా పొల్యూషన్ కానీ లేదంటే టీనేజెస్లో పింపుల్స్ అనేవి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్. సో దానికి ఏంటంటే ఒక మంచి ఫేస్ వాష్ అన్నది చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫేస్ వాష్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే ఎక్సెస్ ఆయిల్స్ ఏవైతే మన స్కిన్లో రిలీజ్ అవుతాయో అవి తగ్గడం వల్ల మనకి పింపుల్స్ అనేవి రావడం తగ్గుతుంది అనమాట. సో నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను నా మోస్ట్ ట్రస్టెడ్ ఫేస్ వాష్ అండి, హిమాలయ నుండి ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. పింపుల్స్తో మీరు బాగా ఎక్కువ సఫర్ అవుతున్నారు అంటే ఇది చాలా మంచి సొల్యూషన్ అనమాట. సో క్లినికల్లీ కూడా ఇది టెస్టెడ్ చేశారు అండ్ అది ప్రూవ్ కూడా అయ్యిందనమాట. పింపుల్స్ తగ్గడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని. అండ్ ఇందులో మనం యూస్ చేస్తున్న నీమ్ అంతా కూడా 100% న్యాచురల్గా డిరైవ్ చేసిందనమాట. అందుకే అది అంత పవర్ఫుల్గా మన స్కిన్ పైన యాక్ట్ చేస్తుంది. అండ్ స్కిన్ పైన 99.9% పింపుల్స్ కాజింగ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని కిల్ చేస్తుంది అనమాట. సో చాలా బెస్ట్ అండి. ఇది సోప్ ఫ్రీ ఉంటుందన్నమాట. అండ్ స్కిన్ పీహెచ్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ పారాబెన్ ఫ్రీ కూడా. సో ఇది చాలా జెంటిల్గా మన స్కిన్ పైన ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి చాలా అయితే హెల్ప్ అవుతుంది. అందుకే ఇది నా స్కిన్ కేర్లో పార్ట్ అయితే అయిపోయింది. ఇది నేను లైక్ లిటరల్లీ ఒక 5 monthsగా కూడా నేను యూస్ చేస్తున్నానండి. నేను యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా అయితే మెన్షన్ చేశాను. సో వన్స్ ఫేస్ వాష్ చేసినట్టయితే ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో, చాలా తేలికపాటి ఫీలింగ్ వస్తుందన్నమాట. ఏదో ఒక బరువు అనేది తీసి పక్కన పెట్టేసినట్టు. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, హిమాలయ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో అయితే అవైలబుల్గా ఉంది. లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. నా లింక్ యూస్ చేసినట్టయితే ఈ ప్రోడక్ట్ని మంచి డిస్కౌంట్లో అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. పింపుల్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టాలి అంటే సొల్యూషన్ ఇంకా మన చేతిలోనే ఉన్నట్టు. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. ఇంకా దీని తర్వాత వెంటనే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. మా అమ్మ ఇంకా అయితే రీచ్ కాలేదు. వచ్చేసరికి మొత్తం పని అయితే అవగొట్టుకున్నాను అనమాట. మళ్ళీ కిచెన్లో ఏమైనా పని ఉందంటే తను కంటిన్యూ చేస్తుంది. ఎంత నేను చేసుకున్నా మళ్ళీ వచ్చిన తర్వాత చేయడం అన్నది అలా కామన్గా జరుగుతూనే ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఏంటంటే ఈ గిన్నెలు ఏవి కూడా పెండింగ్ ఉంచకుండా మొత్తం క్లియర్ చేసేసాను అనమాట. అండ్ యా, వంట అంతా కూడా డన్. బ్రేక్ఫాస్ట్ చేసాము బట్ ఇంకా తినలేదు. హాయ్ చెప్పు. నీ చేతిలో ఏంటివి? ఇవేంటి? హాయ్ తర్వాత ఇవేంటి చెప్పు. మ్యాంగో మిల్క్. నీకు ఇష్టమా?
బాగుంది. అమ్మమ్మ వస్తుంది. ఆడుకుంటావా అమ్మమ్మతో? నీదా? అమ్మమ్మ నీది. 1 2 3 ఏది రాలా? 1 2 అమ్మమ్మ. 1 2 అమ్మమ్మ. నువ్వు 3 లెక్కి పెట్టేసరికి వచ్చేయాలా అమ్మమ్మ? గోట్ ఏమంది? ఏమంటుంది గోటు? షీప్ షీప్ కూడా మ్యా. నీకు క్యాట్ అంటే ఇష్టం కదా? నువ్వు కూడా బక్క పిల్లిలా ఉన్నావు తెలుసా? కమాన్. ఎక్కడికి? ఆచుందా? ఏంటమ్మా? అయ్యో, పాలు తాగు, పాలు తాగు. ఆగనా? మిల్క్ ఉందిలే, తాగు. నీదే మిల్క్. అత్తుకోరు, డాడీ వచ్చేసారు. అమ్మమ్మ వచ్చేసింది. అమ్మమ్మ వచ్చింది. అత్తుకో అమ్మమ్మ. ఓకే, దా దా. అదిగో ఇంకా ముగ్గాలమ్మా. ఆ పాలు తాగనే, పాలు కలిపాను. హాయ్ చెప్పు. మ్యాంగో మిల్క్. హాయ్ ఉంది, అందుకే తాగలేదు. అమ్మ బాబోయ్. కటింగ్ చేయించుకున్నారండి. అబ్బా ఎంత బాగుందో కటింగ్. కటింగ్ ఎంత బాగుందో. కటింగ్ పడుకున్నావా? ఏం చేసిందండి? మొత్తం అంతా నీట్గా అయిపోయిందా? కంప్లీట్. ఎంత చెత్త పెట్టిందా మూల? మొత్తం అదంతా మూలంతా చీమలంతా పొట్ట పోసినాయా? ఏమీ లేదు, శుభ్రంగా ఉన్నది. ఇక అమలపాలకల్లా మనం బయట చూసిన రెండు కాయలు కుళ్ళిపోయి ఒక 6 నెలలు చూసుకోకర్లేదు. ఒక 6 నెలల అనంతరం మళ్ళీ కొంచెం అక్కడ కూడా లోన్ తోస్తాను. కుర్చీలు వేసుకోవాలి, అక్కడ అలా పెట్టాను. మళ్ళీ నీకేది చారు. అది ఏంటి డ్రెస్ అవి? ఆ బ్లాక్ చాలా బాగుంది. లైటింగ్ వేసుకున్నది దగ్గదగలాడుతూ ఉంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది క్వాలిటీ చాలా బాగా వచ్చింది, కానీ ఫోటోలో బాగా రావట్లేదు విజయ్. అంతే, ఎల్లోకి ఎప్పుడు ఉంటుంది. సరిపోవట్లేదు అది. వేరే కవర్, ఆ కవర్ లోనే వేస్తావా? ఇందులో ఇంకో బ్లూ కలర్ డ్రెస్, అది ఇంకా హెవీగా వచ్చేసింది. ముందు వెనక కూడా వర్క్ వచ్చేసింది. చున్నీ ఒకటి 1/2 kg పైన వచ్చింది కదా, అది పెట్టావా? ఇందులో చూపించలేదు. ఆ చున్నీ చాలా అంత వెయిట్ ఉంది విజు. ఏమో 1/2 kg చున్నీ. నేనైతే అసలు మోయలేను. బుక్స్ చెప్పు డాడీ. డాడీ ఉన్నాయి. అవునా? ఏంటి మిల్కా? పాలు వేడిగా ఉన్నాయా?
ఎమ్మి ఉన్నాయా? మరి అమ్మమ్మకి చెప్పు, అమ్మమ్మకి చెప్పు వెళ్ళి. అమ్మమ్మకి చెప్పు పాలు వేడిగా ఉన్నాయి. మళ్ళీ పోసేయమ్మ దాన్ని అంటాను. తాగాలి, ఫుల్గా తాగాలి. సో ఏంటి స్పెషల్ అంటే మా ఫ్యామిలీలోకి ఇంకొక కొత్త ఎడిషన్ అయితే రాబోతుంది అనమాట. సో దాన్ని తీసుకురావడానికి అయితే వెళ్ళబోతున్నాము. ఇంతకీ ఏంటి అంటే మేము ఒకటి వెళ్ళిపోయింది, ఇంకొకటి వస్తుంది. ఇందుకే ఏంటంటే స్కూటీ అయితే తీసుకున్నాం అనమాట. సో ఏది తీసుకున్నాం ఏంటి అన్నది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే డెలివరీ తీసుకోవడానికి అయితే వెళ్ళబోతున్నాము. చాలా జరిగినాయి యాక్చువల్గా. మేము 3-4 కంపెనీస్ అయితే చెక్ చేసాము. మరి ఫైనల్గా నిన్న చూసాము, నిన్నే సెలెక్ట్ చేసాము, నిన్నే పే చేసాం. నిన్న కాదు, ఇవాళ నైట్, ఇవాళే పే చేసాము. మిడ్ నైట్ మనం 12 తర్వాత 12 బుక్ చేసాము. ఇవాళ డెలివరీ తీసుకుంటున్నాం. అన్నీ ఈ రోజే అయిపోతున్నాయి. అండ్ ఫైనల్లీ ఏంటంటే సాటిస్ఫైయింగ్గా నచ్చింది తీసుకుంటున్నాం అనమాట. ఇద్దరికి నచ్చింది కలర్, అది కూడా అన్నీ కూడా ఇద్దరికి కూడా నచ్చింది. సో వెళ్ళి తీసుకోబోతున్నాము. ఇందుకే ఏది ఎలా చూస్ చేసుకున్నాము, ఎన్ని చూసాము, ఆ స్ట్రగల్స్ అన్ని కూడా అయితే చూపిస్తాను, చూడండి. అండ్ ఫైనల్లీ ఏం తీసుకున్నాము నాకైతే ఈ హోల్ ప్రాసెస్ అంతా ఏదో సినిమాలో డైలాగ్ లా అనిపించింది. నలుగురిని చూడు, ముగ్గురిని సెలెక్ట్ చేయి, ఇద్దరిని ట్రై చేయి, ఒక్కరిని పెళ్ళాడు అన్నట్టు. ఫస్ట్ వచ్చేసరికి జూపిటర్ అని అనుకున్నాము. దాని స్టైలిష్ లుక్ అంతా కూడా నాకు చాలా బాగా అయితే నచ్చేసింది. స్మార్ట్గా కనిపించింది, క్యూట్గా ఉంది అని అనుకున్నాం. కానీ ఏంటంటే పోను కొంచెం షేకీ అవుతుంది, వైబ్రేషన్ వస్తుంది అండ్ సర్వీస్ వైజ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది అని అన్నారు. సో రెండు కూడా టెస్ట్ రైడ్కి వెళ్ళాము. అంటే కొత్త బండి బాగానే ఉంటుంది, తర్వాత సర్వీస్ లేకపోతే ఇబ్బంది కదా. సో దీన్ని పక్కన పెట్టి మళ్ళీ యాక్సెస్ 125లో రిలీజ్ అయింది అని చెప్పేసి అది తీసుకుందాము అనేసి మళ్ళీ అది చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఆ రోజే లాంచ్ అయింది. ఆ రోజు టెస్ట్ రైడ్ అయితే లేదన్నారు. సో ఇంకా చూసుకున్నాము. మాకు కావాల్సిన కలర్ ఒక స్టోర్ లేకపోతే మళ్ళీ వేరే స్టోర్కి వెళ్ళి మరీ చూసుకున్నాము. ఈ లక్స్ గ్రీన్ ఇంకా ఫిక్స్ అయిపోయాం అనమాట. ఎంతలా ఫిక్స్ అయ్యామంటే దీనికి అడ్వాన్స్ పేమెంట్ కూడా మేము చేసేసాము. మొత్తం ప్రైస్ అదంతా ఫైనలైజ్ చేసుకున్నాము. టెస్ట్ రైడ్ కూడా వెళ్ళాము, బాగా నచ్చింది. అండ్ దీంతో పాటు వెస్పా కూడా చూసామన్నమాట. అది ఇంకా వీడియో కూడా తీయలేదు. సో వెస్పా కూడా నచ్చింది. 25లో ఇంకొక వేరియంట్ అయితే రాబోతుంది, కానీ రావడానికి టైం పడుతుందట. సో దాని ముందు వెర్షన్ చూడాలి అనేసి అన్నారు. సో ఇంకా నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ అనమాట. ప్రైస్ వైజ్ కూడా వెస్పా కొంచెం ఎక్కువే ఉంటుంది. అండ్ మోడల్ కూడా చూస్తే పెద్ద ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏం లేవు. 25లో వచ్చే మోడల్ అయితే బాగుంది, బట్ ఎంత ప్రైస్కి వస్తుందో ఏంటో తెలీదు. ఇంకా ఫైనల్లీ అటు తిప్పి ఇటు తిప్పి యాత్రకి అయితే వచ్చామన్నమాట. సో ఇది ఇంకా చివరి రోజు, ఇంకా లాస్ట్ 1 డేలో మేమైతే డిసైడ్ అయ్యాము. యాక్సెస్కి ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్ కూడా చేసిన తర్వాత ఈ బైక్ చూస్తే ఇది బాగా నచ్చింది నాకైతే. స్మార్ట్గా ఉంది అండ్ ఎలక్ట్రికల్ కూడా. కొంచెం మనకి ఏంటంటే స్టార్టింగ్ కొంచెం ప్రైస్ ఎక్కువ పడినప్పటికీ పోను ఆ పెట్రోల్ యూసేజ్ అవన్నీ చూసుకుంటే ఓకే అనిపించింది. అండ్ మేము కూడా ఏంటంటే లాంగ్ బైక్ పైన వెళ్ళేదైతే లేదు. సో లోకల్గా తిరగడమే కాబట్టి ఎలక్ట్రికల్ బైక్ ఓకే అని అనిపించింది అనమాట. అదిగో బైక్, బండి ఏంటమ్మా ఆయా అంటుకుంది. బైక్ ఏ తర్వాత ఏంటి? హెచ్ ఈ ఆర్. బాగుందా? లక్కీ ఎక్సైట్మెంట్ అయితే చూస్తున్నారు కదా. ఇంకా వాడికైతే బైక్ చాలా నచ్చేసింది. యాక్చువల్లీ బైక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా లక్కీనే అనమాట. ఎందుకంటే లక్కీని ఇంకా ఫర్దర్గా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు డ్రాప్ చేయడానికి ఇద్దరికి కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే ఇలా స్కూటీ అయితేనే అవుతుంది. లేదు అంటే ఇంకా
ఆ బైక్ అయితే నేను రైడ్ చేయలేను. అండ్ ఇది కూడా ఏంటంటే నేను డ్రైవింగ్లో పర్ఫెక్ట్ అయితే కాదు, జస్ట్ నాకు నడపడం అయితే అలా బేసిక్ వచ్చు, కానీ ట్రాఫిక్లో నాకు చాలా కంగారు అనమాట. ఇంకా నేను నేర్చుకోవాలి, పర్ఫెక్ట్ అయితే అవ్వాలి, ఆ తర్వాతే వాడిని స్కూల్లో డ్రాప్ చేయడానికి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది అన్నట్టు ఈ బైక్ తీసుకున్నాం అనమాట. ఇది తీసుకోవడానికి మళ్ళీ మా పాత బైక్ని అయితే రీసేల్ చేసేసాము. యాక్చువల్లీ ఆ బైక్తో కూడా మాకు చాలా అటాచ్మెంట్ అయితే ఉంది, కానీ ఇంకా తప్పదు కదా, రీసేల్ చేయకుండా కొత్త బైక్ తీయలేము. అంతుందా నీకు? స్వామి ఎక్కడ కొన్ని మనం నేర్పించకుండానే వస్తాయి కదా పిల్లలకి, అలాగా స్వామికి ఇలా దండం పెట్టడం అన్నది లక్కీకి ఒక అలవాటు అయితే అయిపోయిందనమాట. మేము పెద్దగా అలా చెప్పి చేసింది అయితే లేదు, ఎప్పుడో వాడపల్లిలో చూశాడు, దాన్ని అలా ఫాలో అయిపోతున్నాడు. అండ్ మన పాత బైక్తో వచ్చేసరికి మాకు చాలా అటాచ్మెంట్ ఉంది, అంటే సెంటిమెంటల్ లైక్ ఏంటంటే మా పెళ్ళి అవ్వడానికి ఆ బైకే కారణం అని కూడా చెప్పాలి. సో కొన్ని సిచ్యువేషన్స్ అలా కల్పించింది ఆ బైక్ వల్లే మా మ్యారేజ్ ఇలా సెట్ అయింది అని చెప్పేసి వీరుగారు చాలా నమ్ముతారు. కానీ ఇంకా సిచ్యువేషన్ అలా ఉండేసరికి అయితే రీసేల్ అయితే చేసేసామన్నమాట. అండ్ ఇక్కడ అమ్మ వచ్చేసరికి రిటర్న్ అయితే అవుతుందన్నమాట. 3-4 days ఉంది, మళ్ళీ ఇంకా పనులు ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు బట్టలు పెడుతూ ఉంటారు కదా, సో ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ మా పెద్దమ్మ వాళ్ళు అలా బట్టలు పెడతాను అని చెప్పేసి అన్నారు. సో ఇంకైతే తను రిటర్న్ అవుతుందన్నమాట. సో ఇంకా వీరుగారు అయితే డ్రాప్ చేయడానికి అయితే తీసుకువెళ్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మోర్ వ్లాగ్స్ అయితే మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్ అండ్ బాయ్, టేక్ కేర్.